గ్రేటర్ వరంగల్లో వీధి కుక్కలు పెంపుడు కుక్కలపై మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న 66 డివిజన్లలో వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో వదులుతున్నామని కమిషనర్ చెప్పారు. వీధి కుక్కలు ఆహారం, నీరు దొరకక దాడులకు పాల్పడుతున్నాయని, మానవతా దృక్పథంతో వాటికి నీరు, ఆహారం అందించాలని కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో వీధి కుక్కల ఫీడింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్పొరేటర్లు వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని, సిటీ నుంచి వాటిని తరిమివేయాలని కోరారు. చట్టాలను మార్చి ప్రజల ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలను చంపేయాలని విన్నవించారు. నగరంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కార్పొరేషన్ పరంగా ఆర్పీలు ఉండి అటు నల్లాలకు కానీ సర్వే కానీ మిగతా ఏ సర్వే తీసుకున్నా కానీ మీ పాత్ర చాలా కీలకమైంది. ఈసారి ఈ ప్రోగ్రాంలో మా గౌరవ కార్పొరేటర్ ప్రతిసారి కూడా మేము ఎన్నో సమస్యలు ఫోన్ల ద్వారా వాళ్ళకి రావడము, వారు అధికారులని ఏం చేద్దాము అని చెప్పి వాళ్ళతోటి మాట్లాడి ప్రతిసారి ఫోన్లు చేయడము, ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రోగ్రాం. అంటే మన జరుగుతున్న కార్యక్రమం అయిపోయింది. మన తెలంగాణ కాదు, నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఈ కుక్కలు కరవడం, దాడులు చేయడం అన్నది మనం చూస్తున్నాం. నిన్న 2 రోజుల క్రితం హైదరాబాద్లో కూడా సంఘటనలు జరిగినాయి. ఎక్కడ జరిగినా కుక్కల ప్రాబ్లం అన్నది, కరవడము, దాడి చేయడం అన్నది అవి వివిధ కారణాల ద్వారా అవి జరుగుతున్నాయి. దానికి పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చింది. జంతు ప్రేమికులు ఉన్నారు, వాళ్ళు దీని మీద కూడా ఒక ఆర్గనైజేషన్స్, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ అని ఒక 7 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కుక్క మాత్రం మనిషిని చంపవచ్చు, కానీ మనిషి కుక్కను కొట్టలేము. ఇది పరిస్థితి. మన దగ్గర చట్టం చాలా బాధాకరమైన చట్టం. అంటే యాక్చువల్లీ నేను స్టేజ్లో మాట్లాడద్దు, కానీ ఇది వాస్తవాలే. కాబట్టి జరగాల్సింది ఏంటంటే పార్లమెంట్లో చట్టం మారాలి. చట్టం మారితే దీనికి పరిష్కారం అవుతుంది. పబ్లిక్ ఏమనుకుంటారంటే, ఏంటంటే మీ మున్సిపాలిటీ ఏం చేస్తారు, మీరు ఆఫీసర్ ఏం చేస్తారు, ఇది పట్టారా అంటే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ జాగ్రత్త వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. కానీ మున్సిపాలిటీ కానీ, కార్పొరేటర్ కానీ, కమిషనర్ గారు కానీ, రాష్ట్ర కలెక్టర్, సీఎం గారు కూడా ఏం చేయలేరు. ఇది చట్టమే అట్లాంటి. కుక్కలు తీసుకోపోవాలి, ఆపరేషన్ చేయాలి. ఎక్కడైతే తీసుకోపోతారో వాళ్ళు ఎక్కడనే విడిచిపెడతారు. కాబట్టి అది పరిష్కారం రావట్లేదు. చాలా మంది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏమన్నారు, కుక్క కనబడితే నిలబడాలి.